వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాంగో రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూస్తే పులిహోర లాగా ఉంది కదా. మామూలుగా మనం లెమన్ రైస్ చింతపండుతో ఇలా పులిహోర చేస్తాం కదా, నిమ్మకాయతో చేస్తాం. అలాగే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోతో ఇలా పులిహోర కూడా చేసుకోవచ్చండి. ఇది చూస్తానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లెమన్ రైసు, నిమ్మకాయతో చేసే రైసు, చింతపండుతో చేసే రైస్ కన్నా ఈ పులిహోర మామిడికాయతోనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆ మ్యాంగో రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మ్యాంగో రైస్ కోసం ముందుగా ఇలా పొయ్యి మీద పాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ రైస్ కోసం తిరుగుమాత వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుమల దినుసులు యాడ్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు తిరుమల మాడిపోకుండా ఉంటుంది. ఇలా మిరపకాయలు లాస్ట్లో వేయాలండి. పప్పులు కాస్త వేగిన తర్వాత అప్పుడు మిరపకాయలు మాడిపోకుండా ఉంటాయి. ఇలా తిరుగుమాత దినుసులంతా వేగిన తర్వాత పచ్చిమిరకాయలు యాడ్ చేద్దాం. అలాగే కాస్త కరివేపాకు. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం చేసేది మ్యాంగో రైస్ కాబట్టి మ్యాంగోని సన్నగా తురిమి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆ తురిమి పెట్టుకున్న మ్యాంగోని యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చి మామిడికాయ అండి. నేను దీంట్లో ఫస్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇది ఎల్లో కలర్లో కనిపిస్తుంది. మనం తీసుకునే రైస్ని బట్టి ఈ మ్యాంగో తురుము యాడ్ చేయాలండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇలా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని దీనిలో ఈ పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే దీనిలో ఉన్న పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అవుతుందండి. మామిడికాయ తురిమి ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తిరుమాతలోకి రైస్ యాడ్ చేద్దాం. రైస్ ఎల్లో కలర్లో ఉందనుకుంటున్నారా? నేను పసుపు వేసి రైస్ ఉడికించుకున్నానండి, అందుకే ఎల్లో కలర్లో ఉంది. మ్యాంగో పులిహోర కదా మనం చేసేది. ఇలా చక్కగా రైస్ యాడ్ చేసేసి ఇప్పుడు ఈ తిరుగుమాత రైస్ కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు దీనిలోకి సాల్ట్ యాడ్ చేయండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి, రైస్ అంతా కలిసేటట్టు. అంతేనండి, వెరీ టేస్టీ మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.